హలో హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఇంకా 2 వారాలు అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా ఇప్పుడే చూసాను, లైవ్ కూడా ఇప్పుడు అరగంట నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా మ్యాటర్లో పోదాం. ఈ రోజు శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయాడు. ఇప్పుడే బయటకు వచ్చేసాడు. ఇప్పుడే ఆనపురం స్టూడియో దగ్గరికి వెళ్ళాను, చూశాను, బయటకు వచ్చాడు. సండే ఫండే ప్రోగ్రామ్ ఇప్పుడే అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ లో నాగార్జున గారు వచ్చారు, డ్యాన్స్ వేసారు. ఇంకా రావడం ఇంకా వీళ్ళందరూ పైకి లేచారు. ఇంకా ఎలా విధంగానే అయిందనమాట. అన్ని సీజన్ నుంచి ఇదే మ్యాటరే. ఇంకా అందరూ షట్టపోతున్నారు. ఇంకా నాగార్జున బాగా కాకపడుతున్నారు. ఇంకా నాగార్జున గారు అందరూ ప్లస్లు మైనస్లు కొన్ని పేరెంట్స్ ఉన్నాయి, అవి కూడా తీసాడు. ఇంకా ఎలిమినేషన్ టైం ఇంకా రాను వచ్చేసింది. ఇంకా ఎవరో కదా, ఇంక మన శేఖర్ భాష అన్న ఎలిమినేట్ అవ్వడానికి కారణం చాలా రీజన్లు అయితే ఉన్నాయి. ఇంకా 1, 2 అయితే కాదు. ఇంకా లాస్ట్ వీక్ లో కూడా మన బెజి కూడా బేపక్క ఎలిమినేట్ అవ్వడానికి కారణం చాలా 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 కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మనిషి ఎలిమినేట్ అయ్యాడంటే ఇంకా వాళ్ళ గురించి ఇంకా 100 రకాల వీక్నెస్ పాయింట్లు అన్ని బయటకు వస్తాయి. అది గెలిచాడంటే ఇంకా అతను ఏం చేసినా ఇంకా ఓకే అంటారు. ఓడిపోతే మాత్రం అతనికి అన్ని మైనస్ పాయింట్లు అని చెప్తారు. అది ఎక్కడ సరే కామన్. ఇంకా శేఖర్ భాష ఇంకా లాస్ట్ వీక్ అంతా బాగానే ఆడాడు, కానీ ఈ వీక్ లో బాగా డల్ అయిపోయాడు. ఇంకా ఏదో వ్యక్తిగత కారణాలు, పైగా ఏంటంటే అతనికి కొడుకు పుట్టాడంట. ఇంకా శేఖర్ భాషకి కొడుకు పుట్టడం, అతను ఈ రోజు బయట పోవడం, ఇప్పుడే వెళ్ళి ఉంటాడు, చూసి ఉంటాడు. అతను చాలా హ్యాపీ మూడ్ ఉంటాడు. ఇంకా ఈ రోజు ఇంకా గేమ్ విషయానికి వస్తే ఇంకా చాలా మార్పు వచ్చాయి. ఇంకా ఈ రోజు 2 టీములుగా డివైడ్ చేశాడు. ఇంకా నుంచి బిగ్ బాస్ హౌస్ లో చీఫ్లు ఇద్దరే ఉంటారు. ఇంకా 2 టీములుగా డివైడ్ చేశారు. టీం లీడర్లు ఇద్దరు, నిఖిల్, అభయ్ నవీన్. ఇంకా మొదటి నుంచి మన నిఖిల్ అని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అభయ్ నవీన్ కూడా పర్లేదు, బాగానే ఆడాడు. ఇంకా అభయ్ నవీన్ అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి, ఎందుకంటే అతను ఫుడ్ ఉంది, ఇంకా టీం కూడా పెద్దది, ఇంకా పర్లేదు. కానీ మన నిఖిల్ మనకి అన్ని కష్టాలే. పాపం ఫుడ్ లేదు, రేషన్ లేదు, తిన్నాడు తిండి లేదు, పైగా 7 కేజీలు తగ్గిపోయాడు. అయినా సరే కష్టపడి అంటే గెలవాలని తపనతో ఆడాడు అనమాట. పైగా అందరితో మంచిగానే మాట్లాడతాడు. అతన్ని ఎవరు ఏమన్నా సరే అతనేం పట్టించుకోడు, మంచితనంగానే పోతాడు. మొదట్లో స్టార్టింగ్ లో కొద్దిగా సీరియస్ అవుతున్నాడు, కానీ ఇంకా తర్వాత నుంచి అతను అందరితో కామెడీగా సరదాగానే ఉన్నాడు. అతను ఏం చేసినా ఇంకా మన నాగమణి కంటే ఎన్ని దొంగతనం చేసినా దొంగతనం చేద్దాం రానా, కానీ మన నిఖిల్ అన్న అస్సలు దొంగతనానికి యాక్సెప్ట్ చేయదు. అంటే గేమ్ కరెక్ట్ గానే ఆడటం అనమాట. ఎందుకు వచ్చింది చెప్పండి ఆ దొంగతనం చేయడం. ఇంకా దొంగతనం చేస్తే అందరూ లోపల తిట్టుకుంటూ ఉంటారు, బయట నవ్వినా తిట్టుకుంటారు లోపల. పైగా శాపనార్థాలు పెడతారు, నాశనం అయిపోవాలి నువ్వు పోతావని. ఇంకా ఆ శాపనార్థాలు ఏదో టైం తగులుతుంది. ఎందుకంటే అవతల వాళ్ళు గట్టిగా ఇంకా శాపనార్థాలు పెట్టారంటే ఇంకా వాళ్ళకి ఎంత బాధ పెట్టామంటే, అవతల వాళ్ళు మనం ఎక్కువ బాధ పెట్టామంటే ఆ శాపనార్థం మనం ఖచ్చితంగా తగులుతుంది. కానీ మనం ఎవరిని బాధ పెట్టకుండా ఉంటే మనల్ని ఏ శాపనార్థం ఏ శక్తి మనల్ని ఏమి చేయలేదు. కానీ మన అవతల వాళ్ళని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వాళ్ళు మనకు కొట్టే ఛాన్సులు చాలా ఉన్నాయి. ఇంకా గేమ్ స్టార్ట్ అయింది. మన నిఖిల్ టీంలో మన అభయ్ నవీన్ టీంలు హౌస్ లో ఉన్న వాళ్ళంతకు వాళ్ళనే డిసైడ్ చేసుకోమని చెప్పారు. మీరు ఎవరి టీంలోకి వెళ్తారో అనేది మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పారు. ఇంకా వీళ్ళు కొంతమంది అలా చెప్పారు, ఇలా చెప్పారు. ముఖ్యంగా మన నిఖిల్ టీంలో అయితే పృథ్వీరాజు ఒక్కడే జెంట్స్ అనమాట. ఇంకా మిగతా 4 లేడీసే ఉన్నారు. ఇంకా శేఖర్ భాష అన్న ముందు నిఖిల్ టీంలోనే జాయిన్ అయ్యాడు, తర్వాత ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా పృథ్వీరాజు ఒక్కడే అబ్బాయిగా ఉన్నాడు. ఇంకా మిగతా 4 మెంబర్స్ అమ్మాయిలేను. మన సోనియా, విష్ణుప్రియ, నైనిక, కిరాసిత. ఇటుపక్క ఒక 5 మంది, అటుపక్క ఒక 5 మంది, 10 మంది అయ్యారు. ఇంకా టీం లీడర్లు ఒక 2, మొత్తం 12 మంది. ఇద్దరు ఎలాగో ఎలిమినేషన్ అయిపోయారు. ఇంకా మొత్తం 14 మంది అయితే ఇద్దరు ఎలాగో పోయారు కాబట్టి ఇంకా 12 మంది. ఇంకా 12 మందిలో ఒక 6 మంది ఇటు, ఒక 6 మంది ఇటు ఉన్నారు. ఇంకా ఇటు పక్కకి వస్తే ఇంకా ఈ పక్క ఏమో లేడీస్ లో యష్మి, మన ప్రేరణ ఉన్నారు. ఇంకా ఓము, నాగమణికంట, మన నబీల్ ఎఫ్రిది. ఇంకా లేడీస్ ఏమో 2 ఉన్నారు, యష్మి, ప్రేరణ. ఇంకా అటు ఒక 5 మంది, ఇటు ఒక 5 మంది. ఇంకా వీళ్ళందరూ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడే నేను లైవ్ కూడా చూశాను. అందరూ కలిసి వంట చేసుకుంటున్నారు. ఇంకా రేపటి నుంచి కథ ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా మామూలుగా అయితే ఉండదు. అయ్యో బాబోయ్, ఇంకెలా ఉండకపోద్దు. ఎందుకంటే ఇక్కడ నుంచి 2 టీంలు ఉన్నాయి. ఇంకా కొట్లాడుకోవాల్సి వస్తుంది. ఇంకా ఏమవుతుందో ఇంకా మనం ముందు చూడాల్సిందే. ఇంకా నాగార్జున గారు వీళ్ళని పెట్టి వెళ్ళిపోయే ముందు ఒక 2 టీములు ఒక గేమ్ అయితే పెట్టాడు. ఈ గేమ్ విషయానికి వస్తే 2 టీములు బాగా గేమ్ అయితే ఆడే, అంటే కొన్ని వస్తువులను చూపించి వాటి పేర్లు గెస్ చేయమను. ఆ గేమ్ లో మన నిఖిల్ అన్న టీమే విన్ అయిపోయింది. విన్ అయిపోయి ఒక 16,000 అయితే గెలుచుకున్నారు. అది నిఖిల్ టీంలోనే యాడ్ చేశారు. ఇంకా నాగార్జున గారు ఇంకా నుంచి ఈ వారం ఈ టీంలో ఈ బిగ్ బాస్ హౌస్ లో ఇంకా కొన్ని లిమిటెడ్స్ ఉంటాయి. ఇంకా నుంచి
ఇంకా ఇంట్రెస్ట్ గా ఉండబోద్ది. గేమ్ లో కొన్ని కొత్త చేంజెస్ కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఏ నిమిషానికి ఎలా అప్డేట్ చేస్తారో తెలియదు. కానీ ఇది వరకు ఉన్న బిగ్ బాస్ వేరు, ఈ బిగ్ బాస్ వేరు. ఎందుకంటే ఇది వరకు ఉన్న బిగ్ బాస్ లో సెలబ్రిటీలు ఉన్నారు. ఓల్డ్ బిగ్ బాస్ లోకి వచ్చి ఇంకా సెలబ్రిటీ లెవెల్స్ ని పెంచారు. ఇంకా మన పల్లవ్ ప్రశాంత్ గురించి చెప్పలేదు. ఓయమ్మ దారుణం ఆ గొడవ. ఎందుకంటే లాస్ట్ టైం బిగ్ బాస్ లో నేను అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్నాను. అబ్బా గొడవలు కాదే. ఇంకా ఈ టైం బిగ్ బాస్ అయితే సెలబ్రిటీలు అయితే ఎవరైతే లేరు. కానీ అంటే బిగ్ బాస్ లో ఆడితే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా సెలబ్రిటీ అయిపోతారు. కానీ గెలవాలి అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసినా కూడా సెలబ్రిటీస్ అయ్యే అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయకుండా ఏదంటే ఇది మాట్లాడి వాళ్ళ ఇష్ట ప్రకారం బిహేవ్ చేసి నేను ఇంతే, నేను పెద్ద హీరోని, నేను ఆయన చూడలేదు, నేను కష్టాలు పడలేదు, నేను ఎలాగే ఉంటానంటే మనం జనం వాళ్ళైతే బయటేసేయచ్చు. ఎందుకంటే మనకు ఓటు పొలం మన చేతిలో ఉంది. అంటే మనం ఒక ఎమ్మెల్యేని, ఎంపీని, సీఎంని, పిఎంని ఎలా ఎన్నుకుంటామో అదే విధంగా బిగ్ బాస్ లో ఉండే వాళ్ళు కూడా మన వేసే ఓటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ప్లస్ పాయింట్. వాళ్ళు అక్కడ ఉండాలంటే మనమే ఖచ్చితంగా ఓటు వేయాలి. వాళ్ళు మనల్ని మన ఓటుని గెలుచుకుంటేనే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉండగలుగుతారు, లేకపోతే ఉండలేరు. ఇంకా వాళ్ళు మన ఓటుని గెలుచుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మంచితనమే వాళ్ళు గెలిపిస్తుంది. ఇంకా మంచితనం ఉంటే సరిపోదు, గేమ్ కూడా ఆడాలి. అంటే గెలిచినా కూడా పర్లేదు, కానీ గేమ్ మాత్రం బాగా ఆడాలి, ఇంట్రెస్ట్ పెట్టి ఆడాలి. ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి ఆడకుండా నా ఇష్ట ప్రకారం ఆడతా, నేను ఏదంటే చేస్తా అంటే జరగని పని. ఎందుకంటే మనం గతంలో ఉన్న బిగ్ బాస్ అన్ని చూసాం. చాలా మంది హీరోలు, సెలబ్రిటీలు, యాక్టర్లు, అయ్యా బాబాయ్ వాళ్ళ మైండ్ సెట్లు అబ్బాబ్బా మెంటల్ గా పిచ్చిగా ఒక్కొక్కరు చాలా మంది చాలా రకాలుగా ఎన్నేనో ఉన్నారు. కానీ చివరికి బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు దాకా 7 మంది విన్నర్లు అయితే అయ్యారు. మన పల్లవ్ ప్రశాంత్ దాకా ఇక అందరూ ఆ 7 మంది మంచితనంతో మనుషులు ఆకట్టుకుంటేనే గెలిచేవాళ్ళు. ఇంకా ఈ సీజన్ లో కూడా ఎవరు మంచితనం ఆకట్టుకుంటారో గెలిచారు చూడాల్సిందే. ఇంకా ఈ సీజన్ లో కూడా ఎవరు మంచితనంతో మనల్ని మన ఓటుని గెలుచుకుంటారు. అంటే మన ఓటు గెలుచుకుంటే మన ప్రేమని, మన అభిమానాన్ని ఓటు గెలుచుకుంటే లెక్క, అంతే కదా. మన అభిమానం ఉంటేనే వాళ్ళకి ఓటు వేస్తాం, లేకపోతే వేయం. అంతేగాని తెలుగు అని, కన్నడ అని మొదట్లో అయితే కొన్ని రాజకీయాలు బయట పుకార్లు వచ్చాయి. అంటే కన్నడ వాళ్ళందరూ ఒక పక్క ఉన్నారు, తెలుగు వాళ్ళందరూ ఒక పక్క ఉన్నారని. అది ఇంకా రైట్ అయితే కాదు. ఎందుకంటే ఇంకా మన నిఖిల్ అన్న దాన్ని ప్రూవ్ చేసాడు అలాంటివి ఏమీ లేవని. ఎందుకంటే నిఖిల్ అన్న మన నాగమణికంటని తను ఎన్ని తప్పులు చేసినా సరే తన టీంలో ఒక్కడే ఉన్నాడని ఏమీ అనలేదు. పైగా ఓడి ఎంత చేసినా సరే ఇంక ఓడియడం వస్తుంది. ఇంకా అంటే మన నాగమణికంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే, అంటే నిఖిల్ మాట వినకుండా ఎన్నెన్నో చేసినా సరే మన నిఖిల్ అన్న సరే పానీలే ఇంకా ఆడని గెలుచుకొని వదిలేసాడు తప్ప, నేను వాగిపో, నేను చెప్పింది నువ్వు చేయాలనేది ఎక్కడ లేదు. ఇంకా ఈ వారం అంతా కూడా మనం నిఖిల్ అన్న బిహేవ్ చూస్తాం. ఎందుకంటే దాదాపు నిఖిల్ అన్న చూస్తే అర్థమవుతుంది తను మంచోడేనే, తన మంచితనంతోనే అందరిని ఆకట్టుకుంటాం. అంటే సపోర్ట్ చేయడం అంటే కాదు, కానీ ఇన్ని బిగ్ బాస్ సీజన్ చూసాక మన నిఖిల్ అన్న ఎంతో కొంత కాస్త బెస్ట్ అనిపిస్తుంది. ఇంకా చూద్దాం ముందు. కాబట్టి మనం నిఖిల్ అన్నకి అందరూ రేపటి నుంచి ఇంకా ఓటింగ్ స్టార్ట్ అవుతాయి, అందరూ ఓటేద్దాం. ఇంకా నిఖిల్ అన్న నెంబర్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. 7997973707 కింద స్క్రోల్ అవుతుంది. అందరూ ఈ నెంబర్ ని నోట్ చేసుకోండి. నిఖిల్ అన్నకి ఓటేద్దాం, గెలిపించుకుందాం. ఇంకా నిఖిల్ అన్న కూడా కష్టపడి ఆడతాడు. ఇంకా ఇంకేమన్నా మీకేమో డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి, వాటిని నేను క్లియర్ చేస్తాను.